మీలాంటి లేకపోతే మీ సిస్టర్ లాంటి ఒక సాధారణమైన వ్యక్తి అనమాట. ఓకే, తను ఒక విలేజ్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి అతను వచ్చేసి ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్. చెప్పండి సార్. అదే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు గోల్డ్ స్మగుల్ చేసి మీ దగ్గర మీ అకౌంట్ కి గోల్డ్ స్మగ్లింగ్ అమౌంట్ వచ్చిందని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం కాదు సార్, అసలు మీరేనే చేస్తాం సార్. లేదు మేడం, మా దగ్గర మా దగ్గర సో రేపు మీరు కొంచెం మాకు చేస్తే మేము మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేడం. సార్ ఇన్వెస్టిగేషన్ చేయండి, బట్ నేను చేయలేదు కదండి సార్. మేడం మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని మీకు వచ్చిన ఫండ్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఫండ్స్, సో స్మగ్లింగ్ ఫండ్స్ మా దగ్గర మొత్తం ఇంట్లోనే మా దగ్గర ఇన్ఫర్మేషన్. సార్ అసలు నేను అలా చేయలేదు సార్, నేను ఎందుకు చేశాను సార్, నేను ఎక్కడో ఉన్నాను. అలా చేయాల్సిన అవసరం నాకేంటి సార్? అవి మీరు ఒకసారి మీరు బాధపడండి, మేము మీకు ఒకసారి రాసి చేస్తాము. సో మీ ఒక అకౌంట్ నెంబర్ చెప్పండి. 221910012747. ఐఎఫ్సి కోడ్ చెప్పండి మేడం. 10017100177. ఏదైంది సార్ బ్యాంక్ SBI బ్యాంక్. ఓకే నేను చేసి నేను మీకు కాల్ చేస్తాను. సో ఇది మీకు వచ్చేసి ఇందాక మీకు జరిగింది కదా, ఇది ఒక యాక్టివిటీ మాది. సో అందులో నేనేంటిది సో మేడం ఏదో నెంబర్ అడిగాను, మేడం ఏం చెప్పింది, ఓటీపీ చెప్పింది, మీ అకౌంట్ నెంబర్ చెప్పింది, అవునా కదా. సో మీకు ఎవరైనా ఇలా కాల్ చేసి మీ అకౌంట్ ఇస్తే అకౌంట్ లక్షలు ఉన్నాయని ఇచ్చేది నెంబర్ ఏం శాతం లక్షలు ఉపయోగిస్తున్నా వచ్చాయి, అవునా కదా. ఇచ్చుకున్నారనుకో మాకు డబ్బులు ఎక్కువ ఉంది అని మీరు బాగా కొట్టించారు అనుకుని మీరు ఇచ్చుకునే నెంబర్, అబ్బా నా నెంబర్ ఎవరు అడుగుతా అని అది ఇచ్చుకోవాలి ఎవరు సరేనా? అర్థమైందా? నేను ఇప్పుడు బ్యాంక్ ఇక్కడే ఉన్నాను కదా. అయ్యో ఇప్పుడు నా సేవింగ్స్ అంతా వెళ్ళిపోయాయి, ఏం చేయాలి ఇప్పుడు? బాడు ఏంది అకౌంట్ లో డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి? అదే సార్ నాకు అర్థం కావట్లేదు, ఏం ఏదో చేసావు నువ్వు, డబ్బులన్నీ ఎడగొట్టేసావు. 5 లక్షలు సంపాదడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను తెలుసా నేను. ఏమైంది? హలో పోలీస్ సార్. యాక్చువల్గా మా సిస్టర్ ఇట్లా డబ్బులు ఏదో కాల్ వచ్చిందట, లిఫ్ట్ చేసింది సార్. ఆ అమ్మాయి 5 lakhs రూపీస్ డబ్బులు పోగొట్టుకుంది సార్. ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. సార్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కట్ అయిన మెసేజ్ మాకు పెట్టండి సార్. ఎలాగైనా చూడండి సార్, మేము మా చెల్లెలు పెళ్లి కోసం పెట్టుకుంటున్నాం సార్. సార్. మీరు అలా తెలియకుండా ఇలా చెప్తారు సార్, ఓటీపీస్ నెంబర్స్ అన్ని అకౌంట్ సార్ ప్లీజ్ సార్, మా చెల్లెలు చేసింది సార్, పెళ్లి తెప్పి అలా మాట్లాడేసింది సార్, ప్లీజ్ సార్. ఓకే సార్ వరి అవ్వద్దు, మీరు నాకు పెట్టండి సార్. మీరు కట్ అయ్యావా మీకు? సరే సార్. సార్ ఎట్టైనా చూడండి సార్, లేకపోతే నేను కుటుంబం తాగి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. లేదు మేము చెక్ చేసి చెప్తాం సార్ మీకు. ఓకే సార్. ఓకే సార్. ఎంత పని చేసావు, దయ్యం గాడిద ఏమన్నా తెలియదు నీకు. అట్లా ఫోన్లు వస్తే ఎక్కడైనా అట్లా వాట్సాప్ కాల్ వస్తే ఆయన ఎస్ఐ అంటే నమ్మేసావా అసలు? తస్మాత్ జాగ్రత్తగా కూడాను పోలీస్ వాళ్ళు డిజిటల్ అరెస్ట్ రూపంలో చేయరనమాట. ఏదన్నా కూడా నీట్గా డైరెక్ట్గా వస్తారు, ఫోన్ల ద్వారా కానీ ఏం నమ్మరు. వీడియో కాల్ వస్తుంది అమౌంట్ నెంబర్ నుంచి. ఎవరంటే మీరు? నేను వచ్చేసి సికింద్రాబాద్ చెప్పండి సార్. సో మీరు వచ్చేసి మీరు ఇలా స్మగ్లింగ్ ఇస్తున్నారు, స్మగ్లింగ్ ఇస్తున్నారు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. స్మగ్లింగ్ అంటే ఏంటి సార్? మాకు అసలు స్మగ్లింగ్ అంటే ఏదో తెలియదు. మీరు వచ్చి మత్తు పదార్థాలన్నీ మీరు వేరే పిల్లలకి అవన్నీ మీరు తీస్తున్నారని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. లేదు మీకు ఖచ్చితంగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా. సో మేము మీకు క్రాస్ చెక్ చేయాలి, మీకు ఖచ్చితంగా మీరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీకు ఖచ్చితంగా మేము సివియర్ యాక్షన్ తీసుకున్నాం అనమాట. లేదు సార్ చెక్ చేసుకోండి సార్, మీరు నేనైతే ఏది చేయలేదు. అవునా? ఓకే ఓకే సార్, మేము మా కమ్యూనిటీ కాస్ట్లో మేము చెక్ చేస్తాం ఒకసారి. ఓకే సో మీ నేమ్ ఏంటి? వినయ్ సార్. వినయ. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఆరోగ్యం ఉంది సార్. మీ నెంబర్ చెప్పండి. 9052823035. సార్ మేము మీకు క్లారిఫికేషన్ ఒకటి మేము మీకు లింక్ పెట్టాము, అది ఓపెన్ చేయండి. ఎస్ సార్. ఓకే నేను లింక్ ఏం రాలేదు సార్. సో మీరు ఒకసారి బాగా చెక్ చేయండి. ఓకే వచ్చింది. వచ్చిందా? సో మీకు అక్కడ 6 digit ఓటీపీ ఉంటుంది చూసారా? అవును సార్, ఉంది సార్. కొంచెం చెప్తారా? 1234 సార్. 6 digit 123456 సార్. ఎస్ సార్. మీరు కొంచెం సర్టిఫైడ్ దేనికి సార్? మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్లాస్ ఇచ్చారు కాబట్టి. దేనికి సార్? సర్టెన్ లేదు మేము మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి మీరు ఇవ్వాలి సార్. సర్టెన్ లోకల్ పోలీస్ స్టేషన్ పంపాల్సి వస్తుంది. చేస్తారా లేదా మేము పంపించాలి? సార్ సారీ సార్. చేస్తా సార్. మీరు
Yes. మీ కెమెరా స్ట్రైట్ పెట్టుకోండి. Yes, sir. Yes, sir. Check చేసుకుంటున్నా. ఇంకో దగ్గర. Yes, sir. పైకి ఎత్తండి. Yes, sir. Yes, okay. సార్ మీరేం సార్ నా పర్సనల్ ఫోటోస్ అన్ని తీసుకున్నారు? అవసరం ఏం తీసుకుని మళ్ళీ పర్సనల్ డబ్బులు ఇవ్వండి, మా అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, మా పిల్లలకి సార్ 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 నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు సార్. లేదు సార్, మీకు సార్ మా పేరెంట్స్ చేస్తే నన్ను చంపేస్తారు సార్. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మా పేరెంట్స్ చేస్తే చంపేస్తారు సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్. తస్మాత్ జాగ్రత్త గాయస్. సో ఇక్కడ ఏంటంటే కదా వీడియో కాల్స్ లో ఇంతకుముందు ఒక అక్క దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా. సెకండ్ మెథడ్ ఏంటంటే కదా డబ్బులు లేవని పక్షంలో అంటే బట్టలన్నీ ఇప్పటిచ్చేసేసి మనతోటి భయపడించేసి మన భయమే వాళ్ళకి ఆదాయం అవుతుంది అనమాట. మీరు భయపడుతున్నారు అనుకోండి, వాళ్ళు భయపడేసేసి ఏం చేస్తారంటే ఆ తర్వాత అవి బట్టలు తెప్పించారు కదా అన్నతోటి ఆ ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసేసి పబ్లిక్ అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో పెట్టేసి అప్లోడ్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందో చెప్పండి, చాలా ప్రమాదకరం కదా. సో మీరందరూ ఏం చేయాలంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఎవరైనా కానీ అన్నోన్ కాల్స్ నుంచి వీడియో కాల్స్ వస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్ చేయకూడదు. లిఫ్ట్ చేస్తే కన్నా మొత్తం మనకి డబ్బులు కన్నా విలువైనది ఏంది మన యొక్క పర్సనాలిటీ. ఓకే, అది ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే. సో టెంట్ అయిపోయింది అన్నమాట. అవునా? సరే, ఇలా మాట్లాడితే కూడా మీకు వాళ్ళు హ్యాక్ చేసి మీవి పర్సనల్ ఫోటోస్ అనేవి తీసుకుంటారు అన్నమాట. ఓకేనా? వాళ్ళకి ఆటోమేటిక్ అంతా డేటా అయిపోతుంది, మీరు ఎవరితో మాట్లాడారు. సో అందుకే జాగ్రత్త, తెలుసు కదా. ఎక్కుతారా వీడియో కాల్ మళ్ళీ తెచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఉండేది జాగ్రత్త. పిఎం కిసాన్ దగ్గర నుంచి అంటే పిఎం ప్రైమ్ మినిస్టర్ నాకు ల్యాప్టాప్ ఇస్తానంట. వావ్, నీకు రాలేదు, నీకు పంపిస్తున్నా చూడు. ఏ ల్యాప్టాప్ వస్తుంది, వాడు ల్యాప్టాప్ పార్టీ సాయంత్రం రెడీ ఉండి సాయంత్రం నీకు పంపిస్తున్నా చూడు. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా చూపినా నీకు పంపిస్తున్నాడు. ఓకే. హలో వినయ్, ఏమన్నారా? బయట నా చెప్పు బ్రో. ఏం లేదు, ఇంకో ఉంటున్నా వాట్సాప్ లో ఓపెన్ చేయి, నీకు 2 రోజులు కానీ నీకు ఏ లెక్క కూడా కరెన్సీ అవసరం లేదు. దాన్ని నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను, నీ ల్యాప్టాప్ వస్తుంది. అవునా? ఓకే ఓకే చేస్తాను బస్సులో సినిమా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా హలో ఏ డబ్బులు కట్ అవుతున్నాయి, డబ్బులు కట్ అవుతున్నాయి. నీకు నాకు కూడా సరే సార్, డబ్బులు కట్ అయినాయి. అన్ని మీకు కూడా అన్ని సరే, ఇంకే పరిస్థితి సేకరణ చేసి ముందు పంపించాను అందరికీ. ఈ ల్యాప్టాప్ ఇంకా పంపించలే, ఎవరు కూడా ల్యాప్టాప్ వచ్చాదని ఎవరు కూడా ఫోన్ మళ్ళా ఎవరా ల్యాప్టాప్ వచ్చారా అవసరం అవుతుంది మనం. ఇంకా బయట వాళ్ళకు కూడా వస్తాయి, మన ఫ్రెండ్స్ కూడా వస్తాయి ల్యాప్టాప్స్. 500 ఫ్రీ ల్యాప్టాప్ మళ్ళా అవి ఎప్పుడు జనవరి ఫస్ట్ లో అస్మాత్ జాగ్రత్త. ఏదైనా మీకు వాట్సాప్ గ్రూప్లలో కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ పంపిస్తారు దివాళీ శుభాకాంక్షలు, మీకు ఒక గిఫ్ట్ బంగారం గోల్డ్ వస్తుందని పంపిస్తారు, తర్వాత మీకు ల్యాప్టాప్ వస్తుందని చెప్తారు, 2GB 5GB రీఛార్జ్ వస్తుందని చెప్తారు. అటువంటి కింద ఉన్నటువంటి లింకులు క్లిక్ చేసినారా ఇంటర్వ్యూకి వెళ్తున్నా. నాకు ఎట్లయినా జాబ్ చూడాలి సార్. ఓకే సార్, నాకు అన్నీ వస్తాయి సార్. నాకు కంప్యూటర్ అన్ని మీరు ఏదైనా నేను చేస్తాను సార్. ప్లీజ్ సార్. ఇలా ఈ మాట డిస్కషన్ చాలా ఇలా మీలాంటి వాళ్ళు నాకు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ సార్, చాలా ప్లీజ్ సార్. సో మరి ఏంటంటే చిన్న టాపిక్ చేస్తున్నాం. అంత ప్రస్తుతం తయారు చేసుకోవచ్చు అమౌంట్ తక్కువ మట్టి పే చేసి ఉంటుంది. సో మీకు వితిన్ 2 days కన్నా మీకు జాబ్ అనేది ఆఫర్ లెటర్ నేను ఈవినింగ్ మీ దగ్గర చూస్తాను. ఓకే సార్. వచ్చి నేను మీ దగ్గర అప్లై అవ్వాలి సాలరీ వస్తుంది సార్. చేస్తున్నాను. సార్ అట్లీస్ట్ ఎంత తీసుకున్నామా? ఒక 5 lakhs 10 lakhs సార్. నాకు ఒక 20 లక్షలు జాబ్ కావాలి. సరే, నేను అంత బాగా చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం బాగా వస్తాను. నేను వచ్చి నేను మీతో అప్లికేషన్ తీసేసి జాబ్ ఆఫర్ చేస్తాను. ఓకేనా? ఈ అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకో, నేను ఈవినింగ్ వస్తాను. ఓకే సార్ 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 థ్యాంక్ యూ సార్. మామా ఇంటర్వ్యూ పోయినా దొరికినా నాకు 20 లక్షలు ప్యాకేజ్ ఉద్యోగం ఇప్పిస్తా చెప్పాడు. ఎట్లా వచ్చింది మామ? ఏ కంపెనీ? కంపెనీనా? ఏదో కంపెనీ చెప్పారా? దోసకాయ కంపెనీ గురించి కనుక్కో మామ ఒకసారి. దోసకాయ కంపెనీ. దోసకాయ కంపెనీ. సరే సరే జాయిన్ అవ్వు మామ. మరి
20 లక్షలు చూడ రేపు కారు బిల్డింగ్ పార్టీ మామా. సార్ మీకు అమౌంట్ వేస్తాను సార్ 3 lakhs. నేనే సార్ సో నేను అప్లికేషన్ మీకు ఇచ్చాను కదా ఇచ్చాను సార్. సార్ ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ ఇప్పుడు అమౌంట్ హలో నెక్స్ట్ డే సార్. హలో హలో సార్ సార్ మా అమ్మ పొగండి సార్ తొందర చెప్పండి ఇప్పుడు సార్ ఇప్పుడు రెడీ ఉన్నా బ్యాగ్ కూడా పట్టుకోండి సార్. సార్ నేను మా ఊళ్ళో అందరికీ చెప్పాను సార్. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఏ మామ గెట్ రెడీ మామ ఒక 6 లక్షలు జాబ్ పార్టీ. ఓకే మామ 1 week బండి ఏమైంది మామ? ఇది జాబ్ అన్నావు, దోసకాయ అన్నావు, ఏదో కంపెనీ 20 lakhs ప్రయాణం అన్నావు. లేదా మామ ఏం వాడు కొంచెం 20 లక్షలు సరిపడాలి. 50 లక్షలు ట్రై చేస్తాం అన్ని 50 లక్షలు ట్రై చేసుకున్నావు మామ. 5 లక్షలు చెప్పు, నేనే వెళ్తా మామ జాబ్కి. మళ్ళీ చెప్తా. ఓకే మామ. ఈ నాలుగు అందరికి చెప్పిన జాబ్ వస్తుందని ఆడికి 3 లక్షలు డబ్బులు కట్టినా ఇటు చూసినప్పుడు పలకడంలా. నేను నా అడుగులు చెప్పాలా జాబ్ రాలేదురా అని చెప్తే కదా మరి నువ్వు మోసపోయినావు కదరా, నువ్వు దోసకాయ నాయాలి కదరా, దోసకాయ కంపెనీ కదా దోసకాయలు అమ్ముకుంటా పోతా అని అంటారు. నేను కమెంట్ చేశారు ఎట్లరా ఇంట్లో పరకలు తీసుకొని మా అమ్మ కబాన్ కొడుతుంది, మా నాన్న కొడతాడు, ఊర్లో తలకాయ వేసుకునేది వల్ల మీ నాన్న సర్టిఫై ఏదో ఒక పని చేసుకోండి. సో తస్మా జాగ్రత్త గైస్. ఇట్లా మీ సీనియర్స్ వాళ్ళ అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి చెప్పండి బయట జాబ్లు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఎవరైనా చార్జ్ చేస్తున్నారంటే అది పక్కా ఫ్రాడ్ అని. అటువంటిది ఏమి ఉండదు. ఓకేనా? మీ సీనియర్స్ మీ అక్క అన్న వాళ్ళకి మీరు ఎవరికైనా చెప్పాలి. ఎవరైనా జాబ్స్ అంటుంటే ఒకసారి ఇంటర్వ్యూలు ప్రిపేర్ అవుతున్నారన్నా అది ఏదైనా జరుగుతుందన్నా అక్క అన్న ఎటువంటి పరిస్థితుల్లో జాబ్ ఉన్నారో డబ్బులు పెట్టకండి, అవన్నీ ఫ్రాడ్ అని చెప్పాలి. ఓకేనా? సో అర్థమైంది కదా? మీరు అమౌంట్ ఇస్తారా? సరే మీ పేరెంట్స్ ఏమంటారు? అదేగా ఓకే జాగ్రత్తగా ఉండండి. అప్పడ అప్పడ పాయసం పాయసం అప్పడ 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 పాయసం